నాగచైతన్య తండేల్ సినిమా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. చైతు సాయి పల్లవి నటించిన ఈ సినిమాను చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు నిర్మించారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తండేల్ 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగచైతన్య కెరీర్లో 100 కోట్ల మొదటి చిత్రంగా నిలిచింది. తండేల్ కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ను క్రాస్ చేసింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7న థియేటర్స్లో రిలీజ్ అయిన తండేల్ మొదటి రోజు నుంచే కలెక్షన్ల స్పీడ్ చూపించింది. ఈ సినిమా హెచ్డీ వర్షన్ విడుదలైన మొదటి రోజే లీక్ అయింది. పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అలాంటి అవాంతరాలన్నీ కూడా దాటుకొని 100 కోట్ల క్లబ్లో చేరడం మామూలు విషయమైతే కాదు. ఓవర్సీస్లో 1 మిలియన్ దాటింది. ఈ సినిమా డొమెస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్కు లాభదాయకమైన ప్రాజెక్ట్ అయింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు తెచ్చిపెడుతోంది. 14 నెలలు పాకిస్తాన్ జైల్లో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన తండేల్కు ప్రేక్షకులు క్యూ కట్టేశారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాక్ నుంచి ఎలా విడుదలయ్యారనే అంశాన్ని సినిమాలో చూపించారు.